నీకు దేవుని పూజించే సమయం లేదన్నప్పుడు నీ బ్రతుకే వ్యర్థం, నీ జీవనమే అనర్థం. దానికి మించి ఇంకో సమాధానం లేదు. మీరు ఏది ఎక్స్పెక్ట్ చేసినా చెప్పలేను ఇప్పుడు నేను. భగవంతుని కొరకు అరగంట సేపు, గంట సేపు, 3 గంటలు నిలబడవయ్యా, 5 గంటలు నిల్చో, నువ్వు పోయేదే ఉంది. ఆ ఒక్కరోజు నిలిచిపడు ఆయనతోని. కార్తీక సోమవారం, ఏకాదశి, మహాశివరాత్రి, మహాశివరాత్రి, తర్వాత మీకు సోమవారాలు ఎన్నున్నాయి నీకు? ఒక్కరోజు పూజించలేవా? ఒకసారి దొరకలేదా? ఒక పబ్బుకి వెళ్ళకు, 2 రోజులు గర్ల్ ఫ్రెండ్తో వెళ్ళకు. ఎందుకు షార్ట్ అవుట్ ఎందుకు? ఇవన్నీ ఎందుకు? నీ బయట ఎందుకు? ఔటింగ్ ఎందుకు? ఇవన్నీ కోసం ఉంటుందా? పోనీ కార్తీక సోమవారమే పూజ కిరణ్ శర్మ అనుకోక్కర్లా, పౌనం అక్కర్లా, నీకు ఏ రోజు ఆ రోజు చేయండి. సండే రోజు చేయండి, సాటర్డే రోజు చేయండి. కార్తీక మాసంలో కనీసం ఒక 2-3 సార్లు భగవంతుని ఆరాధన చేయండి, 3 సార్లు అభిషేకం చేయించుకోండి. జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు కదా, సంవత్సరం మొత్తం కలిసి వస్తుంది కదా. మొన్న ఒకసారి దీపావళి చెప్పాం మనం. దీపావళి రోజు ఎంత ఆనందంగా ఉంటే సంవత్సరం మొత్తం ఆనందంగా ఉంటాం మనం. ఇది శాస్త్రంలో చెప్పబడింది, భాగవతంలో చెప్పారు ఆ విషయాన్ని. అలాంటిది ఒక్క కార్తీక మాసంలో ఒక 2-3 రోజులు ఆయనకు అభిషేకం చేయగలిగే శక్తిని పొందుకుంటే మా సంవత్సరం మొత్తం కూడాను హ్యాపీగా ఉండొచ్చు కదా. అంతకు మించింది ఏముంటుంది? నేను పొలవమంటారు పొద్దున స్థానం, ఇక పంతులు అట్లా కూర్చొని అభిషేకం చేయమని చెప్పామా? 10ంటికి వెళ్ళి అభిషేకం చేసుకో. మధ్యాహ్నం పంతులు మధ్యాహ్నం పూట ఇంటికి పిలిపించుకో. దర్శనానికి ఎందుకు వెళ్తున్నావు? పంతులు పిలిపించుకో. చూసారా, మళ్ళీ పంతులు పిలిచి వాడికి 10,000 ఇమ్మంటాడు. ఇవ్వు, పోయేదే ఉంది. నీ ₹1,00,00,000 కోరుకుంటాం మేము, ₹1,00,00,000 రావాలని కోరుకుంటాం. 10,000 ఇచ్చేసే, పోయేదే ఉంది నీకు. అబ్బే, డబ్బులు వసలొద్దు, లైట్ టైం చేయొద్దు, మెయింటైన్ చేయొద్దు. అక్కడ టక్కున పోయిన వీఐపీ బ్రేక్లో నీకు దర్శనం కావాలి. ఎందుకు వస్తుంది నీకు? నువ్వేం పుణ్యం చేసావని, మీ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేశారని వస్తుంది మీకు. కాబట్టి నువ్వు దేవుడి కోసం 3 గంటలు 30 గంటలు వెయిట్ చేయండి. వెయిట్ చేసి అభిషేకం చేసుకొని మీరు ఆఫీస్కి ఇక్కడికి వెళ్ళండి. అప్పుడు మీ పుణ్యం ఉంటుంది. లేదు, నీ జీవితమే వ్యర్థము, నీ జన్మ అనర్థము. ఇది గుర్తుపెట్టుకోండి.